ఇక హైదరాబాద్ లో అర్ధరాత్రి దుండగులు యాచకులపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లో మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ దాడి జరిగింది. ఫుట్ పాత్ పై పడుకున్న యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. మెడను నరికి తలపై భాగంలో కత్తులతో దాడి చేశారు. దాంతో ఆ యాచకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మద్యం మత్తులో ఇద్దరు యాచకుల మధ్య జరిగిన గొడవ ఒక ప్రాణం తీసిందని చెప్పని కూడా తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా వైట్నర్ గ్యాంగ్ నేపథ్యంలోనే ఒకరినొకరు దారుణంగా దాడికి పాల్పడతారు చేసింది. వీరిపై గతంలోనే మార్కెట్ పోలీస్ స్టేషన్ లో హత్య కోసం నమోదైంది. అలాగనే మాడిపల్లిలో కూడా ఒక హత్యాయత్నం కేసు నమోదైంది. దీంట్లో ఫుట్ పాత్ పై నిద్రిస్తుండగా యాచకుల మధ్య మధ్యలో జరిగిన గొడవ తర్వాత దీంట్లో మరో ముగ్గురు యాచకులు కలిసి నిద్రిస్తున్న మరో యాచకుడిని గచ్చితో గొంతుకు చంపారని చెప్పి కూడా పోలీసు ఫిర్యాదు అందింది. ఎంత కాకుండా మాడపల్లి దేవాలయం వద్ద మరో ఫుట్ పాత్ ఇస్తున్న మరో యాచకుడిని కూడా గచ్చితో పొడిచారు. ఇదంతా కూడా మనం గమనిస్తే వైట్నర్ సంబంధించిన మత్తులో ఈ దారుణాలకు పాల్పడ్డారని చెప్పిన తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ముగ్గురు కూడా తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం మార్కెట్ పోలీసులు అలాగనే మాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ముగ్గురు సైకిల్ కిల్లర్స్ కోసం గాలిస్తా ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.